ఏమైతుందని కట్టల నోట్లు పెట్టుకొని తిరగకుండ్రుల్లో ఇంత పోలీసులు పట్టుకునిరంటే నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది మళ్ళా. ఎందుకంటే ఎలక్షన్ రూల్స్ అమల్లోకి వచ్చినాయి. 50,000 కంటే ఎక్కువ ఉండద్దు, ఉన్నాయంటే సీజ్ చేస్తారు బాజాప్తా. ఒక గల్ల లక్షలు పట్టుకుంటే మాత్రం ఐటీ జిఎస్టీ ఆఫీసర్లు గొప్ప చెప్పి అటెంక కోర్టుకి ఇస్తారట. తక్కువ ఉంటే రెవెన్యూ ఆఫీసర్లు కడ పెట్టుకుంటారు. ఆ పైసలు ఎక్కడివి, ఏడికెళ్ళి తెస్తున్నారు, ఏడికి తీసుకుపోతుండ్రు అనే పక్క వివరాలు చెప్పి రసీదులు చూపిస్తే వాళ్ళు ఓకే అనుకుంటే గప్పుడు మన పైసలు మనకి ఇస్తారు. దానికి చాలా పెద్ద కథే ఉంటది. పోరల కాలేజ్ ఫీజు, దవాఖాన్ల బిల్లు, పెళ్లి ఖర్చులకు, బిజినెస్ ల కోసము 50,000 కంటే ఎక్కువ తీసుకుపోతుంటే కాయిదాలు చూపిస్తే సీజ్ చేయరట. కాకుంటే ఈ రూల్స్ హైదరాబాద్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కాబట్టి. కొత్త పథకాలు పెట్టద్దు, పైసలు సాంక్షన్ చేయొద్దు, శంకుబండలు వేయద్దు, సర్కార్ బండ్లను ఎలక్షన్లకు వాడద్దని సర్కార్ వాళ్ళకి కండిషన్లు పెట్టింది ఎన్నికల సంఘము. అయితే పాత పథకాలు ఎట్లున్నాయో అట్లనే నడుస్తాయి. ఆల్రెడీ పల్లెలలో కనబడ్డోళ్ళని మందలిచ్చుడు, సిటీలు ఉండేటోళ్ళకి ఫోన్లు చేసుడు జోరు అయితేనే ఉన్నది. దసరా వెళ్ళంగానే నామినేషన్లే, మరి రిజర్వేషన్లు కూడా ఫైనల్ అయ్యే. అయితే ఎస్సీ లేని కాడ ఎస్సీ రిజర్వేషన్లు, బీసీ లేని కాడ బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి ఆడాడ. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పార్టీ టికెట్లు ఇస్తాయి కాబట్టి ఎమ్మెల్యేలను కలుస్తానికి లైన్లు కడుతున్నారు పదవుల మీద కాయుషున్నోళ్ళు. ఇక సర్పంచ్లకు పార్టీ గుర్తులు రాకున్నా వెనకాల పార్టీ హిమ్మత్ ఉండేటట్టు చూసుకుంటున్నారు. ముగ్గురు పిల్లలుంటే సర్పంచ్ పదవికి పోటీ చేద్దనే రూల్ అట్లనే ఉన్నది. ఇప్పుడు గింతే గానీ రేపు పండుగ వెళ్ళినాక ఎలక్షన్ల జాతర జోరు ఉంటది.